అంతగా అప్పగించుకున్నాడు కదా. యోసేపు యొక్క జీవితం కూడా జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు తన జీవితంలో ఏ పాపము చేయలేదు, కానీ తీర్పు తీర్చే వారికి అప్పగించుకున్నాడు. తీర్పు తీర్చే ఆ వ్యక్తులకు అప్పగించుకున్నాడు. చెరసాలలో వేయబడ్డాడు. చెరసాలలో వేయబడిన తర్వాత తన స్థితిని బట్టి అక్కడ ప్రదేశంలో ఆ వ్యక్తిని మరలా ఆ వ్యక్తి ద్వారా ఒక గొప్ప క్రియ చేశాడు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ ఉన్న రాజుకి ఒక కళ వచ్చింది. ఆ కళ భావం చెప్పే వ్యక్తులు ఎవరో తెలియలేదు, కానీ ఈ వ్యక్తి తెలియజేస్తాడని అంతకు ముందును ఒక వ్యక్తికి తెలియజేశాడు ఈ కళ భావాన్ని. ఆ వ్యక్తి జీవితంలో ఒక వ్యక్తి నశిస్తాడు, ఒక వ్యక్తి ఇద్దరున్నారు, ఆ ఇద్దరిలో ఒకరిని తన జీవితంలో ఒకరిని హెచ్చిస్తాడని ఒకరి గురించి చెప్పాడు. ఒకరి గురించి నీవు నీ స్థితిని బట్టి నీవు లయమైపోతావని చెప్పాడు. వారిద్దరిలో జరిగిన వారిలో ఒకరిని జ్ఞాపకం చేసుకొని కూడా చెప్పాడు, కానీ అతను మర్చిపోయాడు. కానీ రాజుకు ఒక కల వచ్చింది. ఆ క్షణమున ఆ వ్యక్తి గుర్తు వచ్చాడు. అప్పుడు గుర్తు వచ్చిన క్షణమున ఈ వ్యక్తి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఇవి. ఒక సింహాసనము విషయంలో తప్ప ఈ ప్రజలందరూ నువ్వు ఏది చెబితే అది చేయాలి అని అధికారాన్ని పొందుకున్న వ్యక్తి యోసేపు. యోసేపు యొక్క జీవితంలో ఏ విధంగా నడిపించబడ్డాడో ప్రభువైన యేసుక్రీస్తు అదే విధంగా తమ జీవితాలలో యోసేపు యొక్క జీవితము ప్రభువైన యేసుక్రీస్తుకి మాదిరిగా అతని జీవితాన్ని అప్పగించబడింది. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. యోసేపు ప్రభువైన యేసుక్రీస్తు మాదిరి ఏ విధంగా చూపించాడో అదే మాదిరిలో నడుచుకున్నాడు. అందుకే యోసేపు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ యోసేపు యొక్క స్థితిని బట్టి 49వ అధ్యాయం 25వ వచనం అనుకుంటా. యేసేపు ఫలించుడి కొమ్మ, ఓట యొద్ద ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఆమేన్, హల్లెలూయా. ఇది ఏ విధమైనది అంటే యేసేపు ఫలించేది కొమ్మ, ఇది ఓట యొద్ద ఫలించే కొమ్మ.